నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ అయ్యి ఇప్పుడు ఆ పార్టీ పైన తిరుగుబాటు చేస్తున్నాడు. బీసీ గర్జన పేరుతో రీసెంట్ గా వరంగల్లో కూడా ఒక సభ పెట్టడం జరిగింది. ఇక ఓసీ కులం నుంచి చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి తీన్మార్ మల్లన్న మాట్లాడుతున్నాడు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న నిజంగా బీసీల కోసమే సభలు నిర్వహిస్తున్నాడా లేదా ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డి చెప్పినట్టు చేస్తున్నాడా? మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అజయ్ మారుతిరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. తీన్మార్ మల్లన్న సభ చూసినాం సార్. వరంగల్లో కూడా అగ్రెసివ్గా మాట్లాడినాడు. ఓసీ ముఖ్యమంత్రి నువ్వే రేవంత్ రెడ్డి, చివరి ఓసీ ముఖ్యమంత్రి అని చెప్పేసి తీన్మార్ మల్లన్న అంటున్నాడు. మీరేమంటారు సార్ దీనిపైన? తీన్మార్ మల్లన్న యొక్క రాజకీయ ప్రస్థానం ఒక రకంగా చెప్పాలంటే ఇంత పాపులర్ లీడర్గా ఎదగడానికి ముఖ్య కారణం అగ్రెసివ్నెస్. ఓకే, దాని వెనుక ఏముంది అనేది పక్కన పెడితే అతి షార్ట్ టైం లోపల తాను 2015లో వరంగల్, ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు అప్పుడు ఆ తీన్మార్ మల్లన్న గెటప్ తీన్మార్ వార్తలు వచ్చేది కదా, ఆ గెటప్తోనే రిలీజ్ చేశాడు. అది ఫ్లాప్ షో అయింది. తర్వాత 2018-19 టైంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంపీగా గెలిచిన తర్వాత రిజైన్ చేశారు హుజూర్నగర్లో. అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినప్పుడు తాను ఇదే బహుజనవాదం అని అనుకుంటూ వెళ్ళి చేశాడు. అక్కడ కూడా చాలా డిజాస్టర్ అయ్యాడు. తర్వాత తను ఒకటి వెళ్ళి పోటీ చేశాడు. అప్పుడు వాళ్ళ భార్య నించున్నది, ఉత్తమ్ కుమార్ రెడ్డి వైఫ్ నించింది కాంగ్రెస్ నుంచి, హుజూర్ నగర్ నుంచి వాళ్ళ వైఫ్ నిల్చున్నారు. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా అయినప్పుడు వచ్చిన బై ఎలక్షన్ లో వైఫ్ పద్మావతిగా నిల్చున్నారు. పోటీగా తను వెళ్ళాడు. ఇండిపెండెంట్ క్యాండిడేట్ 1700 ఓట్లు 2000 ఓట్లు ఏమి వచ్చినాయి అప్పుడు. తర్వాత తను చాలా తొందరగా రిలీజ్ ఏమయ్యాడంటే ఇట్లా కాదు, ఇంకా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ప్రశ్నించే గొంతుగా వెళ్తే అదొక వ్యాక్యూమ్ గ్యాప్ ఉందని చెప్పి గమనించి ప్రతిరోజు టీఆర్ఎస్ని టార్గెట్ చేయడం, కేసీఆర్ని టార్గెట్ చేయడం, ఒక రకమైన పద్ధతులు చెప్పాలంటే చాలా ఆక్షేపణీయమైనటువంటి భాషలో తిట్టడం, అరే తురే అనే భాషలో తిట్టడం. దానికి ఈ యాంటీ బీఆర్ఎస్ శ్రేణులు ఉంటారు కదా, ఓటర్స్ అనుకోండి, క్యాడర్ అనుకోండి, యూత్ అనుకోండి, వ్యూవర్స్ అనుకోండి, అరే చాలా దమ్మున్నోడరా, భలే అద్భుతంగా మాట్లాడుతాడు అని చెప్పేసి అట్రాక్ట్ కావడం. ఇట్లా క్రమం లోపల ఎలక్షన్స్లో తను ఇండిపెండెంట్గానే పోటీ చేయడం. 2021లో దాదాపు గెలిచినంత పని చేయడం. అప్పుడు ఏమైందంటే పల్లా రాజేశ్వరరెడ్డిని గెలిచాడు బీఆర్ఎస్ క్యాండిడేట్ అండ్రాగ్ యూనివర్సిటీ తనకి. కానీ గెలిచినోడి కంటే ఎక్కువగా ఈ సెకండ్ ప్లేస్లో వచ్చిన అతని దగ్గరికి ఇంటర్వ్యూలు ఎక్కువ తీసుకోవడము, పాపులర్ కావడము, అది ఊహించలేదు తను. ఓడిపోయాడు కదా అని అనుకున్న ఆ టైంలో అరే దాదాపు గెలిచినంత పని చేసామని ఆ ఇమేజ్ రావడము, పార్టీలు అప్రోచ్ కావడము, రకరకాలుగా జరగడము, మళ్ళీ ఇంకా చాలా అగ్రెసివ్గా తిట్టడము టీఆర్ఎస్ వాళ్ళు పలు ఆరోపణలపైన తని కేసులు పెట్టి తని రిమాండ్కి పంపడము, మళ్ళీ అంతే రీతిలో మళ్ళీ ప్రతిఘటించడం, మధ్యలో మళ్ళీ బీజేపీ సపోర్ట్ తీసుకొని కేసులు జరుగుతున్నప్పుడు తను మళ్ళీ బీజేపీ సపోర్ట్ తీసుకొని బీజేపీ పార్టీ వెళ్ళడం, దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి రావడం. తర్వాత బీజేపీలో ఏం జరిగింది సార్? బీజేపీలో జాయిన్ అయినాడు, నడ్డా దగ్గర అనుకుంటా మెంబర్షిప్ తీసుకున్నాడు. అవును, ఇది మెంబర్షిప్ కాదు, కేసీఆర్ మెడలో ఉరితాడు అని చెప్పి అన్నాడు. అవును, అన్న వ్యక్తి కొద్ది రోజులకే బీజేపీ నుంచి బయటకు వచ్చిండు. వచ్చేదో 692 672 ఏదో నెంబర్ చెప్తాడు ఆయన, 7290. దీనికంటే బీజేపీ కంటే 7200 బీజేపీ కంటే 7200 100 రెట్లు నయమని మళ్ళీ అన్నాడు. ఎందుకు సార్, ఏం జరిగింది? బీజేపీ నుంచి బయటకి ఎందుకు వచ్చిండు? అంటే బీజేపీ తరుణ్ చూ గానీ మన నేషనల్ జనరల్ సెక్రటరీ తెలంగాణ ఇన్ఛార్జ్ ఉండే, ఆయన సమక్షంలో జాయిన్ అయినాడు. ఒకటండి, ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఎవరైనా కూడా ఎదగాలనుకుంటే ఫస్ట్ అరవింద్ కేజ్రీవాల్ తీసుకోండి. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టినప్పుడు తను దేశంలో అవినీతి బాగా ఎక్కువైపోయింది, రాజకీయ నాయకులు అవినీతి చేస్తున్నారు, అవినీతి లేని పాలన అందిస్తారు, ఒక సామాన్యులా ఉంటానే స్లోగన్తో వచ్చాడు. క్రమక్రమేణా తను కూడా డైవర్షన్ అయ్యాడు. సంభవం రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు. తీన్మార్ మల్లన్న యొక్క ముఖ్య లక్ష్యం ఏంది? రాజకీయంగా ఎదగడం. బహుశా తన ముఖ్యమంత్రి అవ్వాలని కోరిక ఉందేమో బలంగా. అందుకే ఏంటంటే తొలిమెట్టు అప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేయడం, తర్వాత ఇంకొంచెం ముందుకెళ్ళి మొన్న ఇండిపెండెంట్గా దాదాపు గెలిచినంత పని చేయడం, తర్వాత నెక్స్ట్ ఏంది ఈ క్రమం లోపల బీజేపీలో చేరినప్పుడు కేసులు అవన్నీ అవుతున్నప్పుడు బీజేపీలో జాయిన్ అయినప్పుడు
అంటే చెప్పడం ఏంది అంటే మనకు వచ్చినటువంటి న్యూస్ ఏంటి Information. అంటే ఇన్ఫర్మేషన్ ఏంది అంటే అనుకున్నంత స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వట్లేదు, ఈయన ఏదో అనుకున్నాడుగా అనుకున్నంత స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనే ఉద్దేశంతో బయటకు వచ్చాడని కొందరు, లేదు ఈయన శైలిని నచ్చక పక్కన పెట్టారని కొందరు, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. సో కారణం ఏదైనా నేను అనుకుంటానంటే తన అగ్రెసివ్ నేచర్ కాబట్టి ఖచ్చితంగా తనకి ఎక్కడ ఏ పార్టీలో అయితే స్కోప్ ఉంటుందో ఆ పార్టీని ఆ పార్టీలోకి వెళ్తేనే బాగుంటుంది, తన రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనుకుని బహుశా బయటకు రావచ్చు. కారణాలు ఏదైనా కావచ్చు. కానీ ఏంటి అంటే ఈ భారతీయ జనతా పార్టీని కూడా తాత్కాలికంగా ఎలక్షన్స్ అంటే తాత్కాలికంగా కేసుల పరంపర కొనసాగుతున్నప్పుడు ఒక రక్షణ కవచం లాగానే వాడుకున్నటువంటిది కొంతమంది చేస్తున్నటువంటి వాదన. ఓకే, ఆయన తరఫు వాళ్ళు అభిమానులు కానీ ఆయనను బాగా అభిమానించే వాళ్ళు చేస్తున్న వాదన ఏంటి అంటే బీజేపీ అనుకున్నంత స్థాయిలో నేను వాడుకోలేదు, సో అందుకని అక్కడ నా పని లేదు, అవసరం లేదని చెప్పేసి బయటకు వచ్చినటువంటి ఒక వాదన. ఓకే. అంటే బీజేపీ వేవ్ తగ్గినాక కూడా బయటకు వచ్చింది అనుకోవచ్చా సార్? మనం చూస్తే 2021లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ టైంలో బాగా స్వింగ్ ఉంది బీజేపీ. అప్పుడు కాంగ్రెస్ వేవ్ లేదు, రేవంత్ రెడ్డి వేవే లేదు. రేవంత్ రెడ్డి ఏదైనా మీటింగ్కి వచ్చినా కూడా ఆ 1000 మంది కూడా జనాలు ఉండకపోతుండే. అలాంటి టైంలో ఈయన బీజేపీలో పోయి తర్వాత స్వింగ్ తగ్గినాక బయటకు వచ్చిండొచ్చు అనుకోవచ్చు. కావచ్చు. ఇప్పుడు ఆయన కూడా మీడియా నుంచి వచ్చాడు, ఆయన కూడా అవగాహన ఉంటుంది, అనాలిసిస్ చేసుకుంటాడు. బహుశా అది కూడా రీజన్ అయి ఉండొచ్చు కదా. ఇప్పుడు బీసీ గర్జన పెట్టడంలో ఆయన నిజంగా బీసీ ముఖ్యమంత్రి నినాదం, బీసీ నినాదం దానికే చేస్తున్నా సార్, లేకపోతే రేవంత్ రెడ్డి ఏమన్నా వెపన్ లాగా యూజ్ చేస్తున్న తీన్మార్ మల్లన్నని అంటే బీఆర్ఎస్ నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి? చూడండి, ఎంత డైవర్ట్ చేసినా ఎవరైనా కూడా తన సొంత గవర్నమెంట్కి వ్యతిరేకంగా రోజు తన సామాజిక వర్గం పైన పొద్దున లేస్తే రాత్రి వరకు బూతులు తిట్టాలని, టార్గెట్ చేయాలని ఏ వ్యక్తి కూడా కోరుకోరు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి తాను పొద్దున్న లేచి ఆయనను బీసీ వాదం ఎత్తుకో, రెడ్డిలను తిట్టు, రైట్, మీ ఓట్లే మాకు అవసరం లేదు అని చెప్తారని నేనైతే అనుకోవట్లేదు. కాకపోతే ఏంటి అంటే మల్లన్నకి మొదటి నుంచి కూడా ఒక ముఖ్యమంత్రి కావాలా, లేదు ఒక పెద్ద ఉన్నతమైన స్థానంలో పోవాలని ఆలోచన ఉంది కాబట్టి ఆ క్రమం లోపలనే ఆయన ఒక సెన్స్ చేశారు. ఫస్ట్ ఒక బహుజనవాదం, దాన్ని పక్కన వదిలాడు. సో కారణాలు ఏందో మనకు తెలియదు. తర్వాత నెక్స్ట్ బీజేపీ నుండి ఎదిగొచ్చు అనుకున్న నేషనల్ పార్టీ, అక్కడ ఏదో పొసగలేదు, బయటకు వచ్చాడు. తర్వాత కాంగ్రెస్లో వచ్చాడు. కాంగ్రెస్లో వచ్చిన తర్వాత అనుకున్నంత ఇక్కడ కూడా స్వేచ్ఛ లేదు, అనుకున్నంత ఆయనకి స్వేచ్ఛ లేదు, తర్వాత అవకాశం ఇవ్వట్లేనటువంటి భావన కావచ్చు. మంత్రి పదవి కోసం కూడా ఆ విధంగా చేస్తున్నంటారా? మంత్రి పదవి కోసం చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఏంటంటే అనుకోవచ్చా? ఎందుకంటే ఆర్ కృష్ణయ్య వాస్తవానికి ఆయన ఒక మంచి పెద్ద నాయకుడే, కానీ ఆయన ఫేమా లేదా ఆయన చేసే దానికి కూడా అంటే ఆయనకున్న ఫేమ్ కూడా తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు ఆర్ కృష్ణయ్య. తీన్మార్ మల్లన్న ఈ విధంగా ముందుకు వచ్చి చాలా మంది నాయకులను చూసినాం కదా సార్ గతంలో, పదవి రాగానే ఉద్యమాన్ని పక్క పెట్టేసి తెలంగాణ ఉద్యమం కానీ ఇలాంటివి కూడా చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి ఈయన కూడా ఒకవేళ మంత్రి పదవి ఇస్తే ఇవన్నీ పక్కకు పెట్ట ప్రజలు అడగరు కదా, ఏమైంది బీసీ నినాదం ఏమైందని అడగరు, ఓరో ఒకరు అడుగుతారు కదా. ప్రజల అమాయకులు అండి, షార్ట్ టర్మ్ మెమరీ ఉంటుంది, ఏం ఉద్యమం చేయరు ఆయన పైన, మంత్రి పదవి కోసం కూడా చేయొచ్చు కదా. కావచ్చు, అది కూడా ఒక ఆలోచన ఉండొచ్చు. రాజకీయాల్లో ఎదగడానికి అవసరమైన ప్రతి అవకాశాన్ని వాడుకుంటారు. అర్థమైందా? ప్రజలందరికీ షార్ట్ మెమరీ, కొద్ది రోజుల్లో మర్చిపోతారు అనేటువంటి బలమైన నమ్మకం అందరు రాజకీయ నాయకులు. అందులో తీన్మార్ మల్లన్న ఎగ్జంప్షన్ ఏం కాదు, అతిథుడేం కాదు. రాజకీయంగా కూడా తను ఎదగాలనే ఉద్దేశం ఉండొచ్చు. కానీ బీసీ వాదం ఏదైతే తాను ఎంచుకున్నాడో అది కరెక్ట్ మూవ్. ఎందుకు కరెక్ట్ మూవ్ అంటానంటే ఖచ్చితంగా కొంత సెక్షన్ ఆఫ్ బీసీలో ఏముంది అంటే మనం జనాభాలో ఎక్కువనామే, రైట్, కానీ మనకు అవకాశాలు లేవు కదా. మనకు కూడా బీసీలు రిజర్వేషన్లు ఇస్తే తప్పేంటి? లోకల్ బాడీ ఎలక్షన్లు ఎట్టయితే రిజర్వేషన్స్ వస్తున్నాయో సర్పంచ్ స్థానిక సంస్థల్లో, ఎమ్మెల్యేలుగా కూడా బీసీల రిజర్వేషన్ ఇస్తే తప్పేంది అనేటువంటి వాదన అక్కడక్కడ అనుకుంటున్న తరుణం లోపట మరి దానికి ఇంకా బలం చేకూర్చి నేను బీసీ అనే వాదం పెట్టుకుంటే నాకు మద్దతు బాగా వస్తుంది, రైట్, నేను రాజకీయంగా ఎదుగొచ్చిన ఆలోచన ఉంటే ఉండొచ్చు. ఇప్పుడే వేసుకున్నాడు దానికి పునాది ఇంకా 4 years ముందే. బహుశా ఇప్పుడు కొన్ని కారణాలు ఏముంటున్నాయంటే రాజకీయంగా ఏంటంటే పలానా మంత్రులతో పొసగట్లేదు, పలానా కారణాలతో ఏదో కొన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో కొన్ని పనులు అడిగాడు, ఏదో పనులు చేయమని చెప్పాడు, దాన్ని వాళ్ళు కాదని చెప్పడంతో ఇలా మాట్లాడుతున్నాం ఒక సెక్షన్ ఆఫ్ వాళ్ళు అంటున్నారు, రైట్. కొందరు ఏమనుకుంటున్నారంటే లేదు మల్లన్నకి ఏంది అంటే బీసీల కోసం నిజాయితీగా పోరాటం చేద్దామనే ఉద్దేశంతో ఇదే కరెక్ట్ టైం అని వచ్చారని అనుకుంటున్నారు. అది కరెక్ట్ కావచ్చు, ఇది కరెక్ట్ కావచ్చు, అది అబద్ధం కావచ్చు, ఇది అబద్ధం కావచ్చు. బట్ ఏదేమైనా ఏంది అంటే రాజకీయ నాయకుడి యొక్క అల్టిమేట్ గోల్ ఏముంటుంది అంటే ఖచ్చితంగా అంది వచ్చిన ప్రతి అంశాన్ని, ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని ముందుకు పోతాడు. ఎస్పెషల్లీ ఈ రోజు ఉన్నటువంటి పొలిటీషియన్స్. అప్పట్లో ఉన్న పొలిటీషియన్స్ ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క నిర్ణయాలు తీసుకోవాలని స్టేట్స్మెన్షిప్ అంటారు ఇంగ్లీష్లో. అంటే
రాజనీతజ్ఞుడు అంటారు. రాజనీతజ్ఞుడు అంటే ఏంటంటే వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల టెంపరీగా పార్టీకి తనకు లాభమేనా, భవిష్యత్తు తరాలకి సమాజానికి నష్టమవుతుంది అనుకుంటే ఆ నిర్ణయాలు తీసుకోపోయేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ ఏం లేదు, నాకు ఇప్పుడు ఏం లాభం, టెంపరీ. ఆల్మోస్ట్ 99% రాజకీయ అట్లే ఉన్నారు. ఇప్పుడు నాకు మీరు ఇప్పుడు ఇప్పుడు ఒక పార్టీలో అంతకుముందు ఏముండేది, ఒక పార్టీలో ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా కానీ కింది స్థాయి నాయకులైనా కూడా వేరే పార్టీలోకి వెళ్ళిపోతే ఎలక్షన్ ఎజెండా అంతా ఏముండేది, అపోజిషన్ పార్టీది. ఈ పార్టీలో గెలిచి వాడు ఆ పార్టీలోకి వెళ్ళాడు, డబ్బులకు ఆశపడి వెళ్ళాడు అని చెప్పి జనాల్లో మొత్తం అదే అంశం తీసుకుపోయి ఇప్పుడు ఎవరైనా అంటున్నారా? కామన్ అయిపోయింది, ప్రజలు కూడా అలవాటు పడ్డారు. అంటే పేర్లు వద్దు కానీ కొందరు నాయకులు పొద్దున ఒక కండువా కప్పుకొని, మధ్యాహ్నం ఇంకో కండువా కప్పుకొని, సాయంత్రం ఇంకో కండువా కప్పుకొని టికెట్లు తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును, వాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారు? జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు కదా, ఇది కామన్ అయిన సర్వసాధారణంగా ఉన్నారు. కాబట్టి ఈ రోజుల్లో ఏంది అంటే అట్లా ఆలోచనలు ఎవరైనా కూడా సమాజం కోసం ఏదో చేద్దామని ఎట్లా అనుకుంటాం? అంటిల్ అండ్ లెస్ ఎవరిని చూసినా కూడా ఈ రోజుల్లో అట్లే ఉంది కదా. బట్ ఎంచుకున్న నినాదం మంచిదేనా? డెఫినెట్లీ మంచి నినాదమే. ఆ అవసరం ఉందా? ఖచ్చితంగా అవసరం ఉన్నది. అది కరెక్ట్గా నీతిగా నిజాయితీగా ముందుకెళ్తే అందులో సక్సెస్ అయ్యే అవకాశం ఉందా? డెఫినెట్లీ ఉంది. ఎంతవరకు కరెక్ట్గా ముందు తీసుకెళ్తాడు? అప్పట్లాగానే ఇన్ని 7200 అన్నాడు, బహుజనవాదం అన్నాడు, బీజేపీలో ఉంటా అన్నాడు, ఇంకో వాదం అన్నాడు, ఆ వాదం లాగానే కొన్ని రోజులు మాత్రం అనేది కాలం నిర్ణయిస్తుంది. రైట్. సో మొత్తానికి ఏదనేది కూడా భవిష్యత్తులో చెప్పొచ్చు, అంటారు. అంతే కదా. ఒక రాజకీయ నాయకుడి యొక్క మెదడులో ఏముంది అనేటువంటిది ఎవరు గమనించగలడు, ఎవరు ఊహించగలడు? సో నిజంగా అనుకోవచ్చా సార్, నిజంగా బీసీ నినాదమే తీసుకెళ్తున్నాడు? ఇక్కడ ఒక ముఖ్యమంత్రి చెప్పడం ఈయన చేయడం కాకుండా ఈయన ఒక ముఖ్యమంత్రి టార్గెటెడ్గా వెళ్తున్నాడు అనుకోవచ్చు. అంటే మీరు ఒకటి గమనించండి, రేవంత్ రెడ్డి కానీ ఎవరైనా ఏ ముఖ్యమంత్రికైనా కూడా నా కమ్యూనిటీకి వ్యతిరేకంగా నన్ను రోజు దిడుతూ నువ్వు అవసరం లేదు, నువ్వు చివరి ముఖ్యమంత్రి అని ఒక స్లోగన్ ఇస్తూ రేపు భవిష్యత్తులో ఈయన ముఖ్యమంత్రి పదవికి ఒక టఫ్ కాంపిటీషన్ తీసుకొని వచ్చేలాగా ఒక వ్యక్తిని ముందుకు తీసుకొచ్చి హైలైట్ చేయాలా, ప్రమోట్ చేయాలంటే ఉద్దేశం ఎవరికి ఉంటుంది? రైట్. అంటే జస్ట్ ఇట్స్ కామన్ సెన్స్ థింగ్, రైట్? రైట్. అలా ఉంది అంటే అది తప్పుడు ఆలోచనే. ఓకే. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు నిజంగానే కొంతమంది అంటున్నాడు ఈయన ముందుకు తీసుకొచ్చి రోజు తిప్పించుకున్నాడంటే అది మూర్ఖమైన ఆలోచన, అది బెడ్స్ కొట్టే ఆలోచన. ఇట్ డజంట్ వర్క్ ఇన్ లాంగ్ రన్. హైడ్రా లాగానే తిప్పి కొడుతుంది, 6 గ్యారెంటీలనే తిప్పి కొడుతుంది, అంతే కదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.